అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన దేశ ప్రయోజనాలు చూసుకుంటాడు. కాకపోతే ఆ ప్రయోజనాలు మన దేశ ప్రయోజనాలకి ఇబ్బంది కలిగించినప్పుడే మనం తప్పు అనుకుంటాం. సేమ్ టైం వాళ్ళ దేశానికి అతనే కరెక్ట్, మన దేశానికి మనమే కరెక్ట్. ఇప్పుడు ప్రస్తుతం భారత్‌కి అయితే మరో కొత్త సమస్య సృష్టిస్తున్నాడు. అమెరికాకి దిగుమతి అయ్యేటటువంటి సోలార్ ఉత్పత్తుల మీద ప్రాథమికంగా 126% ట్యాక్స్ ఏసాడు. ఇండోనేషియా మీద 86% నుంచి 143కి పెంచాడు. లావోస్ మీద 81% డ్యూటీ ఏసాడు. ఫారెన్ సబ్సిడీల ఆధారంగా రేటును నిర్ధారించినట్టు అమెరికా వాణిజ్య శాఖ చెప్పుకొచ్చింది. ఈ 3 దేశాల నుంచే అమెరికాకి దిగుమతి అవుతున్న సెల్స్, ప్యానెల్స్ వంటి సోలార్ దిగుమతుల విలువ $4.5 బిలియన్. తమ సోలార్ ఉత్పత్తుల మీద ఈ దేశ ప్రభుత్వాలు అసంబద్ధ రీతిలో సబ్సిడీలు ఇస్తున్నాయంటూ ట్రంప్ ప్రభుత్వం వాదిస్తోంది. అమెరికా ఫస్ట్ విధానాన్ని ట్రంప్ తొలి ప్రాధాన్యం ఇస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇది. అంటే ఇప్పుడు అవన్నీ అక్కడ రేట్ ఎక్కువ అవుతాయి అనమాట. తద్వారా అక్కడ వాళ్ళు మనకి కొనుక్కోవడాన్ని తగ్గించాలన్నది అతని ప్లానింగ్ అనమాట.